ఓం నమో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వరాయ శ్రీ మహాగణాధిపతి నమః. మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతీ దేవి అయి నమః. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణి నమోస్తుతే. అందరికీ కూడా విజయదశమి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ శరన్నవరాత్రులు అమ్మవారి యొక్క ఆరాధన విశేషమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది. ఆమె దుర్గా అన్నారు. దుర్గము అంటే మనం ప్రవేశించడానికి శక్యము కానటువంటిదని అర్థం. దుర్గము అనేది కోటలను అనేవారు. దుర్గా అంటే కోటలని అర్థం. పూర్వం మహారాజులు వారు కోట నిర్మించుకుని ఉండేవారు. దాంట్లో దుర్గాయై నమః అంటే అంత శక్తివంతురాలు ఆమె. అంటే మన యొక్క కష్టాలన్నీ కూడా తొలగించేటువంటి ఆవిడ, ఆపదలను తొలగించే ఆమె. ఎటువంటి ఎంతటి కష్టమైన దాన్నైనా కూడా చాలా సులువుగా తీసి పాడేసేటువంటి శక్తి కలిగినటువంటి దుర్గాదేవిని శరన్నవరాత్రులు ఆమెకి ఇష్టమైనటువంటి రోజులు ఆరాధించడం ద్వారా విశేషమైనటువంటి ఫలితాలు వస్తాయి. మనం ఈ వారం 28/9/2025 నుంచి అక్టోబర్ 4వ తారీఖు వరకు ఈ యొక్క గ్రహాల యొక్క పరిస్థితులను అనుసరించి మనం రాశి ఫలాలు తెలుసుకుందాం. వృశ్చిక రాశి. ఈ వృశ్చిక రాశి వారికి చంద్రుడు జన్మ, ద్వితీయ, తృతీయ స్థానాల్లో చంద్ర సంచారం. అంటే మనం చేసేటువంటి పని వార ప్రారంభంలో కార్యజయం, ధనలాభం, బంధుమిత్రుల యొక్క సమాగం, వారం మధ్యలో కాస్త పనులు ఆలస్యమైన వారాంతం అన్నింటా విజయం తప్పనిసరిగా సాధించగలుగుతారు. నూతనమైనటువంటి ప్రయత్నాలు లాభిస్తాయి. బంధుమిత్రుల యొక్క సహాయ సహకారాలు ఉంటాయి. దూరం నుండి శుభవార్తలు అందుతాయి. విద్యార్థులు దక్షిణామూర్తిని పూజించాలి. మహిళలు కూడా శివారాధన చేయాలి. మరి వ్యాపారాత్మకమైనటువంటి విషయాలు చూసినట్లయితే చిన్న చిన్న వ్యాపారాలు, చేతి వృత్తి వ్యాపారాలు, సంచార వ్యాపారస్తులకి అత్యద్భుతమైనటువంటి ఫలితాలు ఉంటాయి. మంచి లాభాలు ఉంటాయి. ఇంకా న్యాయవాదులు, వైద్యులు ఇటువంటి వారికి కూడా సామాన్యంగా ఉన్నప్పటికీ ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు కాస్త తగ్గుతాయి. కాస్త సర్దుబాట్లు జరుగుతాయి. ఏదైనా వార ప్రారంభం, వారపు మధ్యలో కంటే వారాంతం ఇంకా అనుకూలంగా ఉండేటువంటి పరిస్థితులు ఉన్నాయి. అంటే అనుకూలమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది. అంటే ఈ రాశి వారికి రవి, బుధుల ఆత్మస్థైర్యం గట్టిగా ఉంటుంది. క్యాలిక్యులేషన్స్ చాలా కరెక్ట్గా ఉంటాయి. నూతనమైనటువంటి ప్రయత్నాలన్నీ కూడా ముమ్మరంగా ముందుకు తీసుకెళ్ళగలుగుతారు. ఒక ముఖ్యమైన వ్యవహారం లాభిస్తుంది. నా బంధు అనే మీ ప్రయత్నం విజయవంతం వైపుకు వెడుతుంది. సంఖ్యల్లో 7, రంగుల్లో ఎరుపు ఆరాధించడం మంచిది. ఆరాధనలో శివారాధన చేయడం మంచిది. గురుగ్రహ ప్రీతి కోసం శనగల్ని దానం చేయండి. మొలకెత్తిన శనగల్ని ఆవుకు పెట్టండి. విజయం సంప్రాప్తమవుతుంది. అలాగనే బంధుమిత్రుల యొక్క సహాయ సహకారాలు కూడా మీకు సంపూర్ణంగా లభిస్తాయి. దూరం నుండి శుభవార్తలు అందుతాయి. అంచేత సంఖ్యను తప్పనిసరిగా మీరు 9వ నెంబర్ కూడా ఎక్కువ వాడండి. మంచి అనుకూలమైనటువంటి ఫలితాలు ఉంటాయి.